ఈ 256 మందికి మీకు భూమి పట్టాలు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తానని కూడా ఇప్పుడే మాట్లాడే అన్ని రెడీ చేస్తా ఉన్నారు. ఒక 4 రోజులు పడతా ఉన్నారు. ఈ 4 రోజులు ఈ పట్టాలు పూర్తి చేసి నేను మళ్ళీ స్వయంగా వచ్చి మీకు పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో నేను ఇప్పటికీ మాట్లాడుతాను. ఇంకా బోర్లు చెప్పారు, బోర్ల గురించి ఆల్రెడీ డిజీ గారికి చెప్పాను. ఇంకో 2 ఆఖరిది ఏంటంటే టవర్లు అడిగారు. టవర్లు మంచి కాదట్లేదు. ఎందుకంటే రేషన్ వరకు టవర్లు అవసరం లేదమ్మా. ఇది అంటున్నారు కానీ పెద్దలు ఇప్పుడు అడిగోళ్ళు అందరు కూడా సెల్ ఫోన్ కోసం, మీకోసం కాదు. రాత్రులు అలా సెల్ ఫోన్ చూసుకుని 1 గంట వరకు చూస్తాం, పడుకోవడమే ఆడొచ్చాం. అలాగే మండలంలో సమచంత నాతవరంలో నిన్నే ఆర్డర్ వచ్చింది. సమచంత సోషల్ వెల్ఫేర్ బాయ్స్ గర్ల్స్ సమచంత బాయ్స్, అలాగే నాతవరంలో బాయ్స్ గర్ల్స్ కి ఈ హాస్టల్స్ కి రిపేర్స్ చేయడం కోసం చెప్పి ఈ 3 హాస్టల్స్ కి 38,74,000 రూపాయలు శాంక్షన్ అయింది. రాత్రి ఆర్డర్ వచ్చింది. ఇలాగ ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతున్నాం. అలాగే మొన్న మన తాండవ ఎలక్షన్ అయింది. మన సత్యనారాయణ గారిని చైర్మన్ గా గెలిపించుకున్నాం. తాండవ చైర్మన్ గా. ఎందుకు తాండవ చైర్మన్ పెట్టామంటే ఆ తాండవ రేపు వచ్చి 5 సంవత్సరాల్లో పూర్తిగా బాగు చేసి 53,000 ఎకరాలకి నీరు అందే విధంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి ఆలోచన ఉంది. దానికి మొన్న ఎలక్షన్ జరిగింది. సత్యనారాయణ గారు చైర్మన్ అయ్యారు. ఆ చంద్రబాబు నాయుడు గారికి ఒప్పుకున్నారు. తున్నించి లిఫ్ట్ చేసి వార్డుని తాండవాలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికి కూడా మీరు అందరూ కూడా సహకరించి ఆశీర్వదించవలసిన అవసరం ఉంది. ఇవాళ కూడా చెప్పాలి. సరే, నాతవరం మండలం ఉన్న నాయకులందరికీ ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు 42 సంవత్సరాల నుంచి ఉన్నా. 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యా. ఎప్పుడు కూడా 6 నెలల్లో ఇంత డబ్బు ఎప్పుడు తేలేదు. నేను కాదు, ఏ ఎమ్మెల్యేకి ఇంత డబ్బు రాలేదు. గత ప్రభుత్వం మొత్తం అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. డబ్బులు లేకుండా పోయాయి. అయినా ఇటువంటి టైంలో ఈ 6 నెలల్లో మరి మీ నాతవరం మండలం వాళ్ళు మా నాయకులు మరి రిలైజ్ అవుతారో ఇంకా అలాగే ఉంటారో నాకు తెలియదు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ 6 నెలల్లో ఒక్క నాతవరం మండలానికి 26,85,00,000 రూపాయలు ఇచ్చాను. ఎప్పుడైనా చూసారా ప్రెస్ మీరు ఎవరన్నా? నువ్వు ఇప్పుడైనా సరిగ్గా రాయండి. 6 నెలల్లో 26,85,00,000 ఎప్పుడన్నా మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? ఇంత కష్టాల్లో ఉండి, ఇన్ని అప్పుల్లో ఉండి ఇంత డబ్బు తీసుకొచ్చావంటే రిలైజ్ అవ్వాలా?